సాయంకాలం వెళ్ళి ఈటెల రాజేందర్ గారికి సంబంధించిన బీజేపీ ఫ్లెక్సీలను 10x10 సైజు సంబంధించిన ఫ్లెక్సీలను జమ్మికుంట పట్టణంలో పలు వార్డు పరిధులలో ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత రాత్రి 12:30కు మున్సిపల్ కమిషనర్ గారు సిబ్బందితోని అన్ని ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. ఎందుకు తొలగించాలని అడిగే ప్రయత్నం చేస్తే ఫోన్లో స్పందించలేదు. మరి నిన్ననే జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ గారికి ఒక దరఖాస్తు కూడా పెట్టుకోవడం జరిగింది. 10x10 సైజు ఉన్న ఫ్లెక్సీలు దాదాపు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో 40 చోట్ల మాకు పర్మిషన్తో పాటు దానికి ట్యాక్స్ ఎంత కట్టాలో కూడా మాకు తెలియపరచాలని చెప్పి వారికి ఒక వినతి పత్రం దరఖాస్తు కూడా చేసుకోవడం జరిగింది. ఆ దరఖాస్తు కాపీ కూడా మా దగ్గర ఉంది. మరి వారు అకారణంగా తొలగించడానికి కారణాలు ఏందో మాకు తెలియరాలేదు. ఈ బయట ఇంతకుముందే కొంతమంది చెప్తా ఉన్నారు, మరి కేసీఆర్ ద్వారా ఆదేశిస్తే మరి హరీష్ రావు ద్వారా ఇక్కడ చిల్లద్వారా రాజేశ్వరరావు ద్వారాకు చెప్తే ఇవన్నీ తొలగించిందట. మరి ఫ్లెక్సీలలో మరి అదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు హోర్డింగ్స్ కావచ్చు, అలాగే వాల్ రైటింగ్ కావచ్చు, కరెంటు పోల్లో కూడా వారు టీఆర్ఎస్ పార్టీ అని రాసుకున్నారు. మరి ఇవన్నిటి కూడా తొలగించాల్సిన అవసరం ఉన్నది. వాటిని మాత్రం తొలగించకపోవడం, బీజేపీ ఈ ఫ్లెక్సీలు ఎక్కడ ఉన్నాడో తొలగించడం ఇది చాలా బాధాకరం. ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ప్రజలే మాకు దేవుళ్ళు, ప్రజలే న్యాయ నిర్ణేతలు, ప్రజలే దీన్ని ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఫ్లెక్సీలు ప్రచారం కూడా చేసుకోలేని పరిస్థితి తీసుకొస్తూ ఉన్నారు. వాళ్ళ అధికార దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అధికార దాహంతో, అధికార మత్తులో మరి ఇట్లాంటి దుర్మార్గమైన పనులు చేయడం చాలా బాధాకరం. కేవలం ఫ్లెక్సీలు పెట్టుకుంటే దరఖాస్తు పెట్టుకొని దాని ట్యాక్సులు కడతామని చెప్పినప్పటికీ కూడా ఆ ఫ్లెక్సీలను అకారణంగా తొలగించడం చాలా బాధాకరం. దీనికి సంబంధించి ఆ మున్సిపల్ కమిషనర్ పైన సంబంధించిన అధికారుల పైన పై ఉన్నతాధికారులకు తప్పకుండా ఫిర్యాదు చేస్తాం. మరి జమ్మికుంటలో ఎన్ని హోర్డింగ్స్ ఉన్నాయి, ఇప్పుడు అదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎన్ని ఫ్లెక్సీలు పెట్టినా కూడా వాళ్ళు తొలగించరు. ఒక్క పూట కూడా ఉంచకుండా, మేము ట్యాక్సీ కడతామన్నా కూడా తీసుకోకుండా, మాకు ఆ ట్యాక్సీ సంబంధించిన విషయాన్ని చెప్పకుండా అకారణంగా తొలగడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈటెల రాజేందర్ గారి ఫోటో కనబడ్డా, ఈటెల రాజేందర్ గారి గుర్తు తామర పువ్వు గుర్తు కనబడ్డా, బీజేపీ పార్టీ కనబడ్డా, మరి ఇక్కడున్న నాయకులకు అక్కడ కేసీఆర్కు గుండె జల్లుమంటుంది. అందుకే ఫ్లెక్సీలో ఉండొద్దని, వాల్ రైటింగ్ ఉండొద్దని ఇలాంటి అక్రమాలకు పాల్పడుతూ ఉన్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనించాలి. ప్రజలే రాబోయే రోజులలో తీర్పు ఇచ్చేవాల్సింది ప్రజలే కావున ప్రజలు దీన్ని గమనించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలో ఈ హుజరాబాదులో బీజేపీ జెండా ఎగరవేస్తామని, తప్పకుండా 1,00,000 మెజార్టీ వస్తామని కూడా తెలియజేస్తున్నాం. పేద ప్రజల గుండెలలో ఉన్నాడు ఈటెల రాజేందర్ గారు. ఓడింగ్లలో ఉంటారు కావచ్చు, మీరు వాల్ రైటింగ్లలో ఉంటారు కావచ్చు, కానీ ప్రజల గుండెలలో ఈటెల రాజేందర్ ఉన్న సంగతి మర్చిపోద్దని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కూడా సంబంధించిన ఓడింగ్స్ సంబంధించింది కూడా ఓడింగ్లో అన్నీ కూడా మేము మాట్లాడడం జరిగింది. వారు మాకు ఓడింగ్లో మేము ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి అనుమతించారు. ఆ ఓడింగ్ యజమాని ఎవరైతే ఉన్నారో వారిని కూడా భయపెట్టించి, భయభ్రాంతులకు గురి చేయించి వారిని కూడా టీఆర్ఎస్ ఓడింగ్లు పెట్టుకున్నారు. ఇది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు. అధికార ఆహంతో ఇట్లాంటి చర్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది సరైన పద్ధతి కాదు. ప్రజాస్వామ్య దేశంలో, ప్రజాస్వామ్య రాష్ట్రంలో ఎంత స్వేచ్ఛ ఉండాలో అన్న సంగతి మన అందరికీ తెలుసు. ఆ స్వేచ్ఛను అన్నింటినీ అణగదొక్కి అధికారాన్ని పూర్తి స్థాయిలో వాడి ఇట్లాంటి దుర్మార్గమైన పనులకు వాడుతున్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.